హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ పొంగల్. ఇది ఇప్పుడు మీకు ది బెస్ట్ వేలో చూపించబోతున్నాం. మీరు రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కంటే ఇది ఎంతో బాగుంటుంది. ఈ పొంగల్ చట్నీ కాంబినేషన్తో అయినా లేదా సాంబార్ కాంబినేషన్తో అయినా సూపర్గా ఉంటుంది. ఈరోజైతే మేము చట్నీతో చేసాం. సో చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని 2 to 3 minutes ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే పుట్నాల పప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చట్నీలో కలుపుకోవాలి. చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పొంగల్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుందాం. రెండు గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ తీసుకొని ఉడికించుకోవాలి. పొంగల్కి వాటర్ కంటెంట్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి 1:4 రేషియోలో తీసుకున్నాం. ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి.
ఇలా రైస్ కుక్ అయ్యాక కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అలాగే 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు పొంగల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు కూడా యాడ్ చేసుకుందాం. లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పెసరపప్పులో వేసి ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి.
మన సౌత్ ఇండియన్స్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైవేద్యంగా పెట్టాలన్నా లేదా టెంపుల్లో ప్రసాదంగా పెట్టాలన్నా కానీ ఈ కట్ పొంగల్ రెసిపీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ పొంగల్ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అమృతం అంటే నమ్మండి.